మీ తెలుగు భక్తి వార్తలు. టెంబే స్వామి, వాసుదేవానంద సరస్వతి. అవలోకనం మరియు ప్రాముఖ్యత. శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబే స్వామి అని కూడా పిలుస్తారు. శ్రీ గణేష్ టెంబే మరియు సౌ రమాబాయిలకు 1854 ఆగస్టు 13న జన్మించారు. అతని తల్లిదండ్రులు దత్తాత్రేయ భగవానుడి భక్తులు. 8 సంవత్సరాల వయస్సులో అతను ఉపనయన పవిత్ర థ్రెడ్ వేడుకలో పాల్గొన్నాడు మరియు వేద సాహిత్యం, జ్యోతిషశాస్త్రం మరియు సంస్కృతం నేర్చుకున్నాడు. 21 సంవత్సరాల వయస్సులో శ్రీ వాసుదేవ్ వివాహం చేసుకున్నారు మరియు తరువాత అతని భార్య మరణం తరువాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి సన్యాస మార్గాన్ని అనుసరించారు. దాదాపు 23 సంవత్సరాలకు పైగా అతను సన్యాస ధర్మం యొక్క కఠినమైన నియమాలను అనుసరిస్తూ సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి భారతదేశం అంతటా తిరిగాడు. అతను భారతదేశంలో అనేక దత్తాత్రేయ విగ్రహాలను ప్రతిష్ఠించాడు. మహారాజ్ టెంబే స్వామి 12 సంవత్సరాలు నర్సోబావాడిలో ఉన్నారు. ఆయన ఆధ్యాత్మికతపై దాదాపు 19 పుస్తకాలు రాశారు. టెంబే స్వామి 1914 సంవత్సరంలో జ్యేష్ఠ వాద్య అమావాస్య, చంద్రుడు లేని రోజు నాడు మహాసమాధి అయ్యారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని నర్మదా నదిలో నిమజ్జనం చేశారు. జీవిత చరిత్ర. వాసుదేవానంద సరస్వతి టెంబే స్వామి మహారాష్ట్రలోని మాంగావ్ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు లార్డ్ దత్తాత్రేయ భక్తులు. అతని తండ్రి శ్రీ గణేష్ భటాజీ టెంబే కర్ణాటకలోని గణగాపూర్లోని లార్డ్ దత్త దేవాలయంలో చాలా సంవత్సరాలు గడిపారు. సాంప్రదాయం ప్రకారం శ్రీ గణేష్ టెంబే కలలో దత్తుడు కనిపించాడు మరియు ఇంటికి తిరిగి వెళ్ళమని మరియు అతను తన కొడుకుగా పుడతాడని తెలియజేశాడు. వాసుదేవుడు తన తండ్రి గంగాపూర్ నుండి తిరిగి వచ్చిన తరువాత 1854 శ్రావణ మాసం చీకటి పక్షం 5వ రోజున జన్మించాడు. తరువాత గౌరవ సూచకంగా వాసుదేవ్ శాస్త్రి లేదా బువా అని పిలిచేవారు. చాలా చిన్న వయస్సులోనే వాసుదేవ్ సంస్కృత సాహిత్య కవిత్వం యొక్క ప్రాథమికాలను ప్రావీణ్యం పొందాడు. వేద అధ్యయనం మరియు ఉపనయనం 8 సంవత్సరాల వయస్సులో ప్రారంభించిన తరువాత అతను ప్రతిరోజు 2 సార్లు సంధ్యా వందన చేయడం ప్రారంభించాడు. గురు చరిత్ర యొక్క పారాయణం మరియు గాయత్రి మంత్రాన్ని పఠించడం. అతను శ్రీ తాత్యా భటాజీ ఉకిదవే మార్గదర్శకత్వంలో వేదాలను అధ్యయనం చేయడం ప్రారంభించాడు. శ్రీ సాదలే శాస్త్రి దగ్గర జ్యోతిష్యం, సంస్కృత కావ్యాలు కూడా నేర్చుకున్నారు. చిన్న వయస్సులో మంత్రసిద్ధి. అతని తీవ్రమైన ఆధ్యాత్మిక అభ్యాసాల కారణంగా వాసుదేవుడు తన చిన్న సంవత్సరాల్లో మంత్రసిద్ధి, అతీతమైన సామర్థ్యాలు పొందాడు. ఒకసారి ఒక పూజారితో కలిసి ఒక అడవి గుండా వెళుతున్నప్పుడు అతను అకస్మాత్తుగా వారి దారిలో ఒక పాము జారడం చూశాడు మరియు అతని సహచరుడు వాసుదేవ్ను దానిపై మంత్రం చేయవచ్చా అని అడిగాడు. వెంటనే వాసుదేవుడు తన చేతిలో కొంత ధూళిని తీసుకుని తగిన మంత్రాన్ని పఠిస్తూ పాము చుట్టూ వృత్తాకారంగా చల్లాడు. ఒక్కసారిగా పాము ఆగింది. అది సర్కిల్ను దాటలేకపోయింది మరియు రింగ్లోనే గుండ్రంగా కదలడం ప్రారంభించింది. ఇద్దరు సమీపంలోని గ్రామంలో తమ పనిని కొనసాగించి పాము గురించి మరచిపోయి ఇంటికి తిరిగి వచ్చారు. మరుసటి రోజు మధ్యాహ్నం వాసుదేవుడు ఆ సంఘటనను గుర్తు చేసుకుని తన స్నేహితుడితో కలిసి అడవికి తిరిగి వెళ్ళాడు. అతని ఆశ్చర్యానికి అతను ఇప్పటికీ సర్కిల్ లోపల పూర్తిగా అలసిపోయిన పామును కనుగొన్నాడు. వెంటనే అతను విరుగుడు మంత్రాన్ని జపిస్తూ సమీపంలోని కొంత ధూళిని తీసుకుని జీవిని విడిపించాడు. వెంటనే మళ్లీ పొదల్లోకి వెళ్ళింది. ఇది అతనిపై అపారమైన ప్రభావాన్ని చూపింది. తద్వారా అతను మళ్లీ మంత్రాన్ని ఉపయోగించలేదు. తన సోదరి స్థానంలో అతను తన మంత్ర సిద్ధిని ఉపయోగించి దూకుడుగా ఉన్న ఆవును శాంతింపజేశాడు. ఒక సందర్భంలో అతను తన యోగ సామర్థ్యాలను ఉపయోగించి పోలీసులకు దొంగల ముఠా యొక్క ఖచ్చితమైన వివరణ మరియు స్థలాన్ని ఇచ్చాడు. అతను తన మంత్ర జ్ఞానాన్ని ఉపయోగించి చాలా మందికి వారి దీర్ఘకాలిక వ్యాధులతో సహాయం చేశాడు. ఆ తర్వాత వాసుదేవ్ శాస్త్రి అని సంబోధించారు. అతని సమ్మతి లేకుండా వివాహం. 21 సంవత్సరాల వయస్సులో అతని లేదా ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అతని వివాహం అతని గురువులు ఉకిదావే మరియు అలవాని ద్వారా స్థిరపడింది. కానీ అతని వివాహం గులాబీల మంచం కాదు.
అతని భార్య తన తల్లితో సత్సంబంధాలు కలిగి లేదు మరియు అతను చాలా గందరగోళాన్ని ఎదుర్కోవలసి వచ్చింది, ఇది తరువాత త్యజించే ఆలోచనలను తీవ్రతరం చేసింది. తరువాత అతను దత్త అవతార శ్రీ నరసింహ సరస్వతి 12 సంవత్సరాలు తపస్సు చేసిన నర్సోబావడికి వెళ్ళాడు. అక్కడ అతను శ్రీ గోవింద్ స్వామి అనే సాధువును కలుసుకున్నాడు. ఆ సమయం నుండి వాసుదేవ శాస్త్రికి గురువుగా మారాడు. సిద్ధిస్ నిరంతర యోగా మరియు తపస్సులతో అతను సిద్ధిలను మరియు ఉన్నత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాడు. అతను వారి ప్రాపంచిక సమస్యలతో ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించాడు. ఇది దాదాపు 1 సంవత్సరం పాటు కొనసాగింది. ఆ తర్వాత లార్డ్ దత్త అతనిని అలా చేయకుండా నిషేధించాడు. చేతబడి అతని పెరుగుతున్న పేరు మరియు కీర్తిని చూసి ప్రజలు అసూయపడటంతో కొంతమంది అతనిపై మంత్ర విద్యను కూడా ఉపయోగించారు. దాని కారణంగా అతను తీవ్రమైన విరేచనాలతో బాధపడ్డాడు. అతను దానిని రద్దు చేయగలిగినప్పటికీ అతను బాధను అనుమతించాడు, ఎందుకంటే దానిని తిరస్కరించే ప్రక్రియలో అపరాధి స్వయంగా హాని కలిగి ఉంటాడు. ఇతరుల పట్ల అతని కనికరం అలాంటిది. అతని భార్య అత్యున్నతమైన ఆనందాన్ని పొందింది. దత్త భగవానుడు అతనికి తరువాత ప్రత్యక్షమయ్యాడు మరియు అతను చాలా కాలంగా నిర్లక్ష్యం చేసిన అతని వైవాహిక జీవితాన్ని పూర్తి చేయమని ఆదేశించాడు. ఒకరోజు అతను తన భార్యను లోతైన ధ్యానంలో ఉన్నాడు. ఆమె గుడి దగ్గరే ఉండిపోయింది. అతను చాలా కష్టపడి ఆమెను బయటకు తీసుకురాగలిగాడు, కానీ ఆమె అతనికి సమాధానం ఇచ్చింది, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశావు? నేను గాఢమైన ఆనందంలో ఉన్నాను. మాస్టర్ తన భార్య మరణం తర్వాత సన్యాసులను తీసుకుంటాడు. చివరగా ఆయన గురువు శ్రీ గోవింద్ స్వామీజీ ముగింపు సమీపించింది. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని కృష్ణా జలాల్లోకి తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి వాసుదేవుడు ఉత్తరం వైపు వెళ్ళమని దైవ ఆజ్ఞను పొందాడు మరియు వెంటనే అతని భార్య కలరా 1891 కారణంగా మరణించింది. అతని భార్య మరణించిన 13 రోజుల తరువాత అతను సన్యాసంలోకి ప్రవేశించాడు. తరువాత దత్తాత్రేయ భగవానుడు అతన్ని భారతదేశమంతా పర్యటించి సనాతన ధర్మాన్ని ప్రబోధించమని ఆదేశించాడు. అతను తన బట్టలు మరియు పాత్రలు అన్నీ తానే ఉతికాడు మరియు ఎవరి సేవను అంగీకరించలేదు. అతను ఎప్పుడూ కాలినడకన ప్రయాణించేవాడు మరియు చెప్పులు ఉపయోగించలేదు. ఒక భక్తుడు అతని పాదాలను పరిశీలించిన రోజులు ఉన్నాయి మరియు అతని పాదాలలో 20 కంటే ఎక్కువ ముళ్ళు కనిపించాయి, కానీ అతను శారీరక నొప్పి లేదా ఆనందాన్ని గ్రహించలేనందున అతను దాని గురించి ఎటువంటి సూచనను ఇవ్వలేదు. అతను కఠినమైన ఆధ్యాత్మిక తపస్సు మరియు సన్యాస ధర్మ క్రమశిక్షణను ఖచ్చితంగా పాటించాడు. సూర్యోదయానికి కనీసం 3 గంటల ముందు నిద్రలేచి రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడు. అతను అన్ని వేద గ్రంథాలు, యోగా మరియు ఆయుర్వేదంలో మాస్టర్. నిష్క్రమణ 1914 వేసవిలో అతని దీర్ఘకాలిక విరేచనాలు మరింత తీవ్రమయ్యాయి మరియు అతను తన భక్తులకు తన రాబోయే నిష్క్రమణ సంకేతాలను ఇచ్చాడు. అతను తన గృహస్థుల రోజుల్లో తనపై చేసిన చేతబడి గురించి మరియు ప్రతీకారం తీర్చుకోకూడదనే ఉద్దేశ్యం గురించి వారికి తెలియజేశాడు. అతను త్వరలో తన మృతదేహాన్ని వదిలివేస్తానని కూడా వారికి సలహా ఇచ్చాడు. తన చివరి రోజు కూడా అతను తన నిత్యకర్మను నిర్వహించడానికి ప్రయత్నించాడు, కానీ 1 గ్లాసు నీరు కూడా పట్టుకోలేకపోయాడు. ఈ రోజు అమావాస్య అయిపోగానే ఈ భౌతిక కాయాన్ని వదిలేయాలి అని పేర్కొన్నాడు. మంగళవారం నక్షత్ర ఆర్ద్ర అయాన్ ఉత్తర. అతను పడమర ముఖంగా స్థిరమైన చూపు ప్రదర్శించాడు మరియు తన శ్వాసను నియంత్రిస్తూ భౌతిక దేహాన్ని ఓన్ అని జపించాడు. సంప్రదాయం మరియు గురువులు. శ్రీ నరసింహ సరస్వతి స్వరూపం. ఒక రాత్రి నర్సోబావాడికి తన మొదటి సందర్శన సమయంలో వాసుదేవ శాస్త్రి తన కాళ్ళు కడుక్కోవడానికి నదికి దిగాడు. ఆ రోజు రాత్రి అతను ఆలయానికి వెళ్లి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అతనికి ఎదురైన ఒక పొడవైన మరియు ప్రకాశవంతమైన సన్యాసి కనిపించాడు. రాత్రి సేవ తర్వాత ఆలయాన్ని సందర్శించకూడదనే నియమం మీకు తెలియదా? వాసుదేవ శాస్త్రి వందన సమర్పణ చేసి క్షమించమని అభ్యర్థించారు. అతను ఈ సంఘటనను శ్రీ గోవింద్ స్వామికి తెలియజేసినప్పుడు ఆ సన్యాసి మరెవరో కాదు, శ్రీ నరసింహ సరస్వతి అని చెప్పబడింది. నర్సోబావాడిలో బస ముగిసే సమయానికి లార్డ్ దత్తాత్రేయ వాసుదేవ శాస్త్రి జీని మాంగావ్ గ్రామంలో 7 సంవత్సరాలు ఉండమని ఆదేశించాడు. ఈ సూచన తరువాత అతను కొల్హాపూర్లోని మాతృదేవతను ఆరాధించిన తర్వాత మాంగావ్ పట్టణానికి వెళ్లడం ప్రారంభించాడు. తన ప్రయాణంలో మార్కెట్లో ఉన్నప్పుడు దత్తాత్రేయ భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచన వచ్చింది.
అప్పుడే దుకాణంలోని శిల్పి స్వయంగా టెంబే స్వామి వద్దకు వచ్చి దత్తాత్రేయుని విగ్రహాన్ని తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నందున అతను విగ్రహాన్ని తయారు చేస్తానని మరియు అవసరమైన వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ఎందుకంటే దత్త భగవానుడు స్వయంగా ప్రత్యక్షమై శిల్పికి కలలో ఉపదేశించాడు. అంతేకాదు అవసరమైన డబ్బును స్థానిక పెద్దమనిషి సమకూర్చారు. మంగావ్లో ఒక వితంతువు అయిన భూస్వామికి వాసుదేవ శాస్త్రి జీకి దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇవ్వమని దత్తాత్రేయ భగవానుడి నుండి కలలో సందేశం వచ్చింది. పెద్దగా శ్రమపడకుండానే ఆలయ పనులు ప్రారంభించి దత్తాత్రేయుని వాగ్దానం ప్రకారం దత్త భగవానుడు అక్కడే ఉండడం ప్రారంభించాడు. అతి తక్కువ కాలంలోనే ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఔదుంబర్ చెట్టు దగ్గర దత్త పాదుకలను ప్రతిష్ఠించారు. టెంబే స్వామి శంకరాచార్యను కలిశారు. శృంగేరి పీఠానికి చెందిన శంకరాచార్య శ్రీ నరసింహ భారతి శ్రీరంగంలో ఉన్నారని టెంబే స్వామికి తెలియగానే ఆయనను కలుసుకుని శారదాంబ, ఆదిశంకరాచార్యుల స్తుతులు కూడా రచించారు. శృంగేరి పీఠంలోని శంకరాచార్యులు తన శిష్యులతో, ఈరోజు వచ్చిన మహానుభావుడిని మీరు గుర్తించలేదు. ఆయనే స్వయంగా అవతారమెత్తిన దత్తాత్రేయుడు. సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపజేసే ఆయన కృషి ఆదిశంకరాచార్యతో పోల్చదగినది. బోధనలు, కోట్లు, మానవ జీవితం యొక్క ప్రాథమిక లక్ష్యం విముక్తి, పునరావృతమయ్యే జనన మరణాల నుండి పొందడం. ఒకరు జీవనోపాధి కోసం ఏదైనా మార్గాలను అనుసరించవచ్చు, ఉదాహరణకు వ్యాపారం, వ్యవసాయం లేదా సేవ. అయితే వేదాలు నిర్దేశించిన ప్రవర్తనను మరియు గురువుకు విధేయతను ఎప్పటికీ వదులుకోకూడదు. ఒకరి మతపరమైన విధులను పాటించడం మనస్సును మాత్రమే శుద్ధి చేస్తుంది. మనశ్శాంతికి ఏకైక మూలమైన ఉపాసన, భగవంతుని వైపు సాగడం లో శుద్ధి చేయబడిన మనస్సు మాత్రమే స్థిరపడుతుంది. ప్రశాంతమైన మనస్సు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలదు, అదే విముక్తికి ఏకైక సాధనం. మూలం వికీపీడియా. అధ్యయనానికి ప్రాధాన్యతనివ్వాలి, అంటే నిర్లిప్తమైన మరియు గ్రహించిన వ్యక్తుల ప్రసంగాలను వినడం. అద్భుతాలు, దుష్ట ఆత్మలను తొలగించడం. కీళ్లు బిగుసుకుపోయి చూపు కోల్పోవడంతో బాధపడుతున్న ఓ యువతిని మహారాజ్ వద్దకు తీసుకొచ్చారు. మహారాజ్ తన కమండలు నుండి కొంచెం నీరు చల్లిన తర్వాత ఒక ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టమని అరవడం ప్రారంభించింది. తర్వాత ఆ మహిళ ఇంటికి వెళ్లి తిరిగి నడుస్తూ ఆమె వ్యాధి నుండి స్పష్టంగా నయమైంది. ఆయన భక్తులు ఇలాంటి ఎన్నో అద్భుతాలను చూశారు. శ్రీపాద్ శాస్త్రి అయ్యర్ అనే వ్యక్తి తన సోదరిని మహారాజ్ వద్దకు తీసుకువచ్చి మళ్లీ మూర్ఛపోతున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఇది పిశాచ దెయ్యం వల్ల వచ్చిందని మహారాజ్ అతనికి చెప్పాడు మరియు ఆమె నయం చేయడానికి ఒక ఔషధం ఇచ్చాడు. దెయ్యం కూడా ఆమెతో కమ్యూనికేట్ చేయడం ప్రారంభించింది మరియు తరువాత బయలుదేరింది. ఒక వేశ్య పవిత్రమైన ఆత్మగా మారుతుంది. సరస్వతీబాయి అనే వేశ్య నర్సోబావాడికి వచ్చి దత్తాత్రేయ భగవానుడి పాదుకల ముందు పాడేది. ఆమె భక్తిని చూసిన టెంబే స్వామి ఆమెకు ఆధ్యాత్మిక పరివర్తన ప్రసాదించమని దత్తుడిని ప్రార్థించాడు. తరువాత దత్త భగవానుడి దయతో ఆమె ధ్యానంలో లోతుగా పురోగమించి పవిత్రమైన మహిళగా మారింది. గురువు తన భక్తులను రక్షిస్తాడు. భర్త ఎడారి అయిన ఓ మహిళకు జీవనోపాధి కోసం కొద్దిపాటి పొలం మాత్రమే ఉండేది. ఒకసారి పంట కోసి బహిరంగ భూమిలో నిల్వ చేయబడుతుంది. ఆమె టెంబే స్వామి పాదాల ధూళిని దాని చుట్టూ వేసి పూజారులకు భోజనం పెడతానని హామీ ఇచ్చింది. విస్తారంగా వర్షాలు కురిసినా ఒక్క గింజ కూడా నష్టపోలేదు. లార్డ్ దత్తా ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. టెంబే స్వామీజీ ఆజ్ఞకు విరుద్ధంగా వెళితే దత్త గురువు శిక్షించేవారు. ఒకసారి శ్రీ టెంబే స్వామి మహత్పూర్ చాతుర్మాస్లో ఉన్నప్పుడు దత్తప్రభు శ్రీ మహారాజ్ని వెంటనే బ్రహ్మావర్త్కు బయలుదేరమని ఆజ్ఞాపించాడు. అది గ్రహణానికి సంబంధించిన కర్మలను పూర్తి చేయడానికి. శ్రీ టెంబే స్వామీజీ చివరికి పాముకాటుతో బాధపడ్డారు. దాని నుండి కోలుకోవడానికి దాదాపు 10 రోజులు పట్టింది. అతను కోలుకున్న తర్వాత మాత్రమే అతను మహత్పూర్ నుండి బయలుదేరాడు. ప్రయాణిస్తున్నప్పుడు కూడా శ్రీ టెంబే స్వామి మహారాజ్ దత్త ప్రభువు ఆదేశించిన దిశను తీసుకోకపోతే అతను కోర్సును సరిచేసే వరకు అతని చెవుల్లో ఉరుములు మరియు బాధాకరమైన చప్పుడు వినబడుతుంది. దత్తాత్రేయ భగవానుడితో ద్వంద్వత్వం లేని స్థితి. దత్తాత్రేయ భగవానుడు చాలా మంది భక్తులకు కలలో కనిపించాడు మరియు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వరుడిని సందర్శించమని కోరాడు, ఎందుకంటే అతను శ్రీ వాసుదేవానంద సరస్వతి రూపంలో ఉన్నాడు. మహాసమాధి తర్వాత అతని మహాసమాధి తర్వాత కూడా కొనసాగుతున్న నిర్మాణంలో పని చేస్తున్న ఒక చేతివృత్తిదారుడు అతని పాదాలకు ఇన్ఫెక్షన్ సోకడంతో అతను కొనసాగుతున్న పవిత్ర పనిని నిలిపివేశాడు. మరుసటి రోజు ఒక సన్యాసి అతనికి కనిపించాడు మరియు అతని పాదం మీద వేయడానికి కొన్ని పొదలను చూపించాడు.
అతను సూచనలను అనుసరించాడు మరియు మరుసటి రోజు కోలుకున్నాడు. తరువాత అతనికి మహారాజ్ చిత్రాన్ని చూపించినప్పుడు అతనికి చికిత్స చేసిన సన్యాసి మరెవరో కాదు, స్వయంగా మహారాజ్ అని అతను గ్రహించాడు. సూచన: ఏ కాంపాక్ట్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబే స్వామి డాక్టర్ వాసుదేవో వి. దేశ్ముఖ్ రచించారు. సమకాలీన మాస్టర్స్ టెంబే స్వామి మరియు అక్కల్కోట్ మహారాజ్. ఒకసారి అతను పండ్రపూర్కు ప్రయాణిస్తున్నప్పుడు టెంబే స్వామికి కలలో ఒక పొడవాటి వ్యక్తి తన మోకాళ్ల వరకు చేతులు చాచి మహారాజ్తో ఇలా అన్నాడు: నువ్వు మొత్తం ప్రయాణించి కవిత్వం రాయండి. మీరు నన్ను పట్టించుకోకపోతే ఎలా? మేల్కొన్న తర్వాత మహారాజ్ దత్తాను దీని గురించి విచారించగా దత్తా ఇలా సమాధానమిచ్చాడు: అతను అక్కల్కోట్ మహారాజ్ స్వామి సమర్. మీరు అతనిని సందర్శించి అతని జీవిత చరిత్రను వ్రాయాలని అతను కోరుకుంటున్నాడు. ఆ ప్రకారమే టెంబే స్వామి అక్కలకోటను సందర్శించి తన జీవిత చరిత్రను రచించాడు. అక్కల్కోట్ మహారాజ్ దత్తాత్రేయ భగవానుడి ప్రసిద్ధ అవతారం. టెంబే స్వామి మరియు షిర్డీ సాయి బాబా. ఒకసారి శ్రీ టెంబే స్వామి అని పిలువబడే శ్రీ వాసుదేవానంద సరస్వతి గోదావరి ఒడ్డున రాజమండ్రిలో విడిది చేశారు. ఒకడు మిస్టర్ పుండలీకరావు కొంతమంది స్నేహితులతో కలిసి అతనిని చూడటానికి వెళ్ళాడు. వారు అతనితో మాట్లాడుతున్నప్పుడు షిర్డీ మరియు సాయిబాబా పేర్లు సాధారణంగా ప్రస్తావించబడ్డాయి. బాబా నామం విని స్వామివారు చేతులు జోడించి నమస్కరించారు మరియు కొబ్బరికాయ తీసుకొని పుండలీకరావుకి ఇచ్చి, నా ప్రాణంతో దీన్ని నా సోదరుడు సాయికి సమర్పించి నన్ను మరచిపోవద్దని, నన్ను ఎప్పటికీ ప్రేమించమని అభ్యర్థించండి అని చెప్పాడు. స్వామీజీలు సాధారణంగా ఇతరులకు నమస్కరించరని, అయితే ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మిస్టర్ పుండలీకరావు పండు మరియు అతని సందేశాన్ని బాబా వద్దకు తీసుకెళ్లడానికి అంగీకరించారు. 1 నెల తరువాత పుండలీకరావు మరియు ఇతరులు కొబ్బరికాయతో షిరిడీకి బయలుదేరి మన్మాడ్ చేరుకున్నారు మరియు వారికి దాహం వేయడంతో వారు త్రాగునీటి కోసం ఒక వాగు వద్దకు వెళ్లారు. ఖాళీ కడుపుతో నీరు త్రాగకూడదు కాబట్టి వారు కొంచెం చివడా మసాలా కలిపిన చదునైన బియ్యం తీసుకున్నారు. చివడా ఘాటుగా రుచి చూసింది మరియు దానిని మృదువుగా చేయడానికి ఎవరో సూచించి, కొబ్బరికాయను పగలగొట్టి దాని తురుములను దానితో కలపండి. ఆ విధంగా వారు చివడాను మరింత రుచికరంగా మరియు రుచికరంగా చేశారు. దురదృష్టవశాత్తు విరిగిన పండు పుండలీకరావుకు అప్పగించినదేనని తేలింది. వారు షిరిడీకి చేరుకోగానే పుండలీకరావు ట్రస్ట్ వస్తువు కొబ్బరి గుర్తొచ్చాడు మరియు అది పగలగొట్టబడి ఉపయోగించబడిందని తెలుసుకుని చాలా బాధపడ్డాడు. భయంతో వణికిపోతూ షిరిడీకి వచ్చి బాబాను చూశాడు. బాబా అప్పటికే టెంబే స్వామి నుండి కొబ్బరికాయ గురించి టెలిపతి కమ్యూనికేషన్ అందుకున్నాడు. అయినప్పటికీ అతను తన సోదరుడు పంపిన వస్తువులను ఇవ్వమని పుండలీకరావును మొదట అడిగాడు. అతడు బాబా పాదములను గట్టిగా పట్టుకుని తన అపరాధమును మరియు నిర్లక్ష్యమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి బాబాను క్షమించమని వేడుకున్నాడు. అతను ప్రత్యామ్నాయంగా మరొక పండు ఇవ్వాలని ప్రతిపాదించాడు, కానీ బాబా దానిని అంగీకరించడానికి నిరాకరించారు. ఆ కొబ్బరికాయ యొక్క విలువ చాలా రెట్లు ఎక్కువ అని మరియు దాని స్థానంలో మరొకటి రాదు. బాబా ఇంకా ఇలా అన్నారు: ఇప్పుడు మీరు ఈ విషయానికి గురించి చింతించాల్సిన అవసరం లేదు. నా కోరిక మేరకు కొబ్బరికాయ మీకు అప్పగించబడింది మరియు చివరికి దారిలో పగలగొట్టబడింది. మీపై చర్యలకు మీరు ఎందుకు బాధ్యత వహించాలి? మంచి చేయడంలో, అలాగే చెడు పనుల కోసం కర్త అనే భావాన్ని అలరించవద్దు. అన్ని విషయాలలో పూర్తిగా అహంకారం లేకుండా మరియు అహంకారం లేకుండా ఉండండి మరియు తద్వారా మీ ఆధ్యాత్మిక పురోగతి వేగంగా ఉంటుంది. పవిత్ర స్థలాలు మరియు తీర్థయాత్రలు. పవిత్ర ప్రదేశాలు. మాంగావ్ ఆలయం అతని జన్మస్థలంలోని ఆలయం. శ్రీ క్షేత్ర గరుడేశ్వర్ గుజరాత్లోని గరుడేశ్వర్ గ్రామంలో ఉన్న నర్మదా నది ఒడ్డున ఉన్న టెంబే స్వామి సమాధి. అదే ప్రదేశంలో ప్రసిద్ధ దత్త మందిరం ఉంది. ఉషానగర్, మొగల్వాడి, ఖోపోలి, మహారాష్ట్రలోని టెంబే స్వామి మఠం. సద్గురు ప్రభాకర్ టెంబే స్వామి మహారాజ్ ఆలయం, పుణే, మహారాష్ట్ర. టెంబే స్వామి మహారాజ్ గుహ, కురవ్పూర్. టెంబే స్వామి తపస్సు చేసిన గుహ. గ్రంథ పట్టిక. మరింత చదవడానికి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబే స్వామి మహారాజ్ పరమ పూజ్య బ్రహ్మర్షి శ్రీ దత్త మహారాజ్ కవీశ్వర్ మరాఠీ రచించిన శ్రీ గురుదేవ చరిత్ర. వైద్య సోదరులచే స్మృతి సౌరభ్. డాక్టర్ వాసుదేవో వి. దేశ్ముఖ్ రచించిన శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబే స్వామి యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర.
ఇలాంటి వీడియోల కొరకు నా యొక్క మీ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ని చూడగలరు. వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయగలరు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.